భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో మరోసారి షేక్ హసీనా అంశం ప్రధాన సమస్యగా మారింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి బంగ్లాదేశ్ కు అప్పగించే విషయంలో పురోగతి లేకుండా ప్రస్తుత ప్రధాని తారిక్ రెహమాన్ భారత పర్యటనకు ముందుకు వెళ్లడం కష్టమని ఢాకా సంకేతం ఇచ్చింది. అయితే తాజా నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ అధికారికంగా పర్యటనకు ముందు అనుకూలమైన దౌత్య వాతావరణం అవసరమని చెప్పుకొచ్చింది. హసీనా అప్పగింతపై భారత్ స్పందన ఈ వాతావరణంలో కీలకమైన అంశంగా మారనుంది. 2024లో విద్యార్థుల నేతృత్వంలోని భారీ ఉద్యమం తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి భారత్కు అప్పటి నుంచి భారత్లోనే ఉంటున్నారు. అనంతరం బంగ్లాదేశ్ లో ఆమెపై తీవ్ర కేసులు నమోదయ్యాయి. 2025 బంగ్లాదేశ్ ప్రత్యేక ట్రిబ్యునల్ ఆమెకు మరణ శిక్ష విధించింది. 2024 ఉద్యమ సమయంలో జరిగిన అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేక నేరాలు ఆరోపణపై ఈ తీర్పు వచ్చింది. హసీనా మాత్రం ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయంటూ ఖండించారు. భారత్ మాత్రం హసీనాను అప్పగించడంపై వెంటనే ఏ నిర్ణయం తీసుకోలేదు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, బంగ్లాదేశ్ పంపిన ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ ప్రస్తుతం పరిశీలనలో ఉంది. దీనికి వర్తించే చట్టాలు, న్యాయపరమైన ప్రక్రియ ప్రకారం పరిశీలిస్తామని భారత్ చెప్పుకొచ్చింది. అంటే ఇప్పటి వరకు భారత్ హసీనాను అప్పగిస్తాం అని ఎక్కడా చెప్పలేదు. అసలు తారిక్ రెహమాన్ భారత్కు ఎందుకు రావాలి? 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో జరిగిన ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య గత 2 ఏళ్లుగా ఏర్పడిన ఉద్రిక్తతలు తగ్గించడం తారిక్ ప్రధాన ఉద్దేశం. ప్రధాని మోదీ తరపున తారిక్ రెహమాన్ కు భారత్ పర్యటనకు ఆహ్వానం వెళ్ళినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి తెలిపారు. జూలైలో బంగ్లాదేశ్ ఆ ఆహ్వానాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవలే ఆగస్టు 21 నుంచి 25 మధ్య తారిక్ రెహమాన్ భారత పర్యటనపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఇటీవల భారత్ లో ఉన్న షేక్ హసీనా మీడియాతో మాట్లాడడం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. హసీనా తనను తాను రాజకీయ వేధింపులకు గురవుతున్న వ్యక్తిగా అభివర్ణిస్తూ ప్రస్తుత తారిక్ రెహమాన్ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. అంతేకాకుండా 2026 డిసెంబర్లో బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఢాకా మాత్రం ఆమెను తిరిగి వస్తే అరెస్టు చేస్తామని చెప్తుంది. ఈ పరిణామంతో బంగ్లాదేశ్ హసీనా అప్పగింతను ఖచ్చితం చేసింది. అయినా బంగ్లాదేశ్ తో భారత్ కు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయంటే అది కూడా కాదు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. హసీనా విషయంలో విభేదాలు ఉన్నప్పటికీ రెండు దేశాలు వాణిజ్యం, ఇంధనం, వీసాలు, భద్రతా సరిహద్దులు నిర్వహణ, నీటి భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చలు కొనసాగిస్తూనే ఉన్నాయి. 2026 ఏప్రిల్లో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి భారత్ కు వచ్చి ఇక్కడి విదేశాంగ మంత్రి అయిన ఎస్ జయశంకర్ తో సమావేశమయ్యారు. ఆ సమయంలో కూడా హసీనా అప్పగింత అభ్యర్థనను బంగ్లాదేశ్ గుర్తు చేసింది. భారత్ కూడా బంగ్లాదేశ్ తో సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంది. కానీ షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్ కు అప్పగించే విషయంలో మాత్రం భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.